హే గాయ్స్, వెల్కమ్ టు కింగ్డమ్ మూవీ రివ్యూ. లైగర్ ఫ్యామిలీ స్టార్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్న మూవీ కింగ్డమ్. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్లో ఉన్నాయి, విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ స్పెషల్ మెన్షన్ టు సత్యదేవ్ అండ్ వెంకట్. మూవీ మొత్తంలో స్టాండ్ అవుట్ అయ్యే ఒకే ఒక క్యారెక్టర్ మురుగన్. ఫస్ట్ హాఫ్లో తన యాక్టింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. విజయ్ దేవరకొండతో పాటు తను కంపీట్ చేస్తాడు యాక్టింగ్లో. మూవీ స్టోరీ అయితే ఒక ఫిక్షనల్ ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. ఆ ఫిక్షనల్ ప్లేస్లో కొందరు జనాలు ఏవో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. హీరో అక్కడికి వస్తాడు, హీరో వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇంకా బ్రదర్స్ మధ్యలో ఎమోషన్ అయితే అసలు ఎక్కువ అనిపించదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న విజువల్స్ ఆర్ టెరిఫిక్గా ఉంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఓన్లీ ఈ మూవీలో డ్రాబ్యాక్ ఒకటే వచ్చేసి డైరెక్టర్. రైటింగ్ చాలా వీక్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఫోర్స్డ్ క్లైమాక్స్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మూవీలో చాలా హై మూమెంట్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద హై మూమెంట్ వచ్చేసి ఇంటర్వెల్ సీన్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్కి వెళ్ళే మూమెంట్స్ అన్నీ చాలా బాగా ఉంటాయి. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మెయిన్గా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్లో ఉంటుంది. కానీ అది మనం చూసేటప్పుడు అయితే ఏదో నార్మల్ సీన్ లాగానే ఉంటుంది, మనకైతే హై ఇవ్వదు. మూవీలో పాజిటివ్స్ వచ్చేసి గ్రాండియర్నెస్. మూవీ విజువల్గా చాలా బాగుంటూ ఉంటుంది. అండ్ డైరెక్టర్ కూడా విజయ్ దేవరకొండకి కొన్ని పెట్టిన స్లోమో షాట్స్ అయితే 3 to 4 స్లోమో షాట్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అవన్నీ. నెగిటివ్స్ ఆఫ్ ద మూవీ వచ్చేసి డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్. మెయిన్గా అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా లెట్ డౌన్ చేస్తుంది మూవీని. ఓవరాల్గా ఈ మూవీ మీకు బోర్ కొట్టి ఈ వీకెండ్ ఏం ప్లాన్స్ లేకపోతేనే చూడండి, లేకపోతే చూడకండి.